సబ్కా సాత్ సబ్కా వికాస్ బీజేపీ విధానమని ఆ పార్టీ నేత ఎంపీ పురంధేశ్వరి అన్నారు. వైసీపీ ఎమ్మెల్సీ శాసన మండలి డిప్యూటీ చైర్పర్సన్ జకియా ఖానం ఎమ్మెల్సీ పదవికి పార్టీకి రాజీనామా చేసి బీజేపీలో చేరారు. ఈ సందర్భంగా పురంధేశ్వరి విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో మాట్లాడారు. కులమత రాజకీయాలతో సంబంధం లేకుండా ప్రభుత్వ పథకాల ఫలాలు అర్హులైన అందరికీ అందించాలన్నదే బీజేపీ ఉద్దేశమని పురంధేశ్వరి పేర్కొన్నారు. దేశానికి దృఢమైన నాయకత్వం ఉండాలని 2014లో ప్రజలు నరేంద్ర మోదీ సారథ్యంలోని బీజేపీకి పట్టం కట్టారని చెప్పారు. సమర్థుడైన నాయకుడు ఉన్నప్పుడే సుపరిపాలన సాధ్యమవుతుందన్నారు. ప్రజారంజక పాలనను అందించడంతో పాటు సందర్భాలను అనుసరించి కఠినమైన నిర్ణయాలను కూడా ఆయన తీసుకున్నారని పేర్కొంటూ సర్జికల్ స్ట్రైక్స్ ను ఉదహరించారు. 2014 సంవత్సరంలో గనక మీరు చూసినట్లయితే భారతీయ జనతా పార్టీ నినాదం సబ్కే సాత్ సబ్కా వికాస్ అంటే అందరినీ కలుపుకుంటూ మనం ముందుకు వెళ్ళి దేశ ప్రగతిని సాధిద్దాము అనేటువంటి ఒక భావన. ఈ సబ్ అంటే అందరూ అనేటువంటి పదంలో కుల మతాలకి అసలు ఎటువంటి చోటు లేదు, తావు లేదు. అందరినీ కలుపుకుంటూ భారతీయులంగా ముందుకు వెళ్దాం అనేటువంటి ఒక భావన. ఇది కేవలం 2014లో ఇచ్చినటువంటి నినాదం మాత్రమే కాదు, భారతీయ జనతా పార్టీ మూల సిద్ధాంతం కూడా. కనుకనే ఇది కేవలం నినాదంతో సరిపెట్టకుండా ఇది భారతీయ జనతా పార్టీ విశ్వాసం అనేటువంటి విషయం ప్రజలందరూ కూడా గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి. ఇప్పుడు మనందరికీ తెలుసు, సర్జికల్ స్ట్రైక్ ఏ విధంగా అద్భుతంగా జరిపి ఒక సందేశాన్ని పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అయినా కూడా పాకిస్తాన్ ఇవాళ వాటన్నిటిని పక్కన పెట్టి మళ్ళీ తిరిగి మన దేశం మీద, మన పౌరుల మీద దాడి చేస్తున్నటువంటి సందర్భంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానిగా దృఢమైనటువంటి నిర్ణయం తీసుకున్నారు. 2014 సంవత్సరానికి ముందు ఉన్నటువంటి పరిస్థితి వేరు. అప్పట్లో ఎవరైనా సరే పొరుగు దేశం మన దేశం మీద దాడి చేసినా లేకపోతే ఉగ్రవాదులు వచ్చినా కళ్ళప్పగిచ్చి చూసేటువంటి పరిస్థితి అంతకుముందు ఉండేది. కానీ ఇవాళ పరిస్థితి అటువంటిది కాదు. అంటే నాయకత్వం గనక, దృఢమైనటువంటి నాయకత్వం, బలమైనటువంటి నాయకత్వం గనక దేశానికి ఉన్నట్లయితే పరిణామాలు ఏ విధంగా ఉంటాయో మనకి ఇప్పుడు పాకిస్తాన్తో జరుగుతున్నటువంటి ఈ యుద్ధ వాతావరణ మాధ్యమంగా మన అందరికీ తెలియవస్తున్నటువంటి విషయం అని చెప్పి మనం ఇక్కడ గమనించాలి. ఇటీవల పహల్గాం ఉగ్రదాడిపై ఆగ్రహించిన భారత్ తొలుత పాక్లోని ఉగ్రస్థావరాలను మాత్రమే టార్గెట్ చేసిందని, భారత్ దాటికి పాక్ కాలబేరానికి వచ్చి సీజ్ ఫైర్ ప్రతిపాదించిందని అన్నారు. భారత్ సహజంగా శాంతి కాముక దేశమని, దీంతో పాక్ అభ్యర్థనను మన్నించి సీజ్ ఫైర్ కు ప్రధాని అంగీకరించారని చెప్పారు. కానీ పాక్ వక్రబుద్ధి మారలేదని, మళ్లీ భారత్ పై దాడులు చేయడంతో ఈసారి భారత్ పాక్ పై తీవ్ర స్థాయిలో దాడులు చేసి వారి డిఫెన్స్ బేస్లను కూడా ధ్వంసం చేయడం జరిగిందన్నారు. దీంతో పాక్ తోక ముడిచి అమెరికాను ఆశ్రయించిందన్నారు. ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత శక్తి సామర్థ్యాలు పాక్ తో పాటు ప్రపంచ దేశాలకు కూడా తెలిసిందన్నారు. విషయం మనం ఇక్కడ గమనించాలి. కనుక ఇవాళ భారతీయ జనతా పార్టీ ఏ రకమైనటువంటి సుపరిపాలన దేశానికి అందిస్తుంది, అర్హులైనటువంటి వారు, అవసరంలో ఉన్నటువంటి వారందరికీ కూడా సంక్షేమాన్ని అద్భుతంగా అందిస్తున్నటువంటి సందర్భంలో అదేవిధంగా దృఢమైనటువంటి నిర్ణయాలు ఇవాళ చూసినట్లయితే పాకిస్తాన్ కవ్వింపు చర్యకి దిగి ఏప్రిల్ 22వ తారీఖున పెహల్గాంలో 26 మంది ఎవరైతే అక్కడ టూరిస్ట్గా వెళ్ళారు పెహల్గాంకి, దానిలో కొత్తగా పెళ్ళైనటువంటి జంట కూడా ఉన్నారు. అటువంటి వారి మీద పాకిస్తాన్ దేశం నుండి మన దేశంలోకి చొరబడినటువంటి ఉగ్రవాదులు భార్య కళ్ళ ముందే భర్తని హతమార్చినటువంటి సందర్భంలో బీజేపీ పార్టీ కుల మతాలతో సంబంధం లేకుండా భారతీయులంతా ఒక్కటే అనే సిద్ధాంతం ఆధారంగా పనిచేస్తుందని పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. బీజేపీ సిద్ధాంతాలను అర్థం చేసుకున్న జకియా ఖానం పార్టీలోకి రావడం సంతోషకరమని పేర్కొన్నారు. ఆమెను మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు తెలిపారు. గమనించవలసిందిగా మేమైతే చేస్తున్నటువంటి విజ్ఞప్తి, ఈరోజు జాకియా గారు డిప్యూటీ చైర్పర్సన్గా ఉన్నారు మండల శాసన మండలిలో. వారు వచ్చి ఇవాళ భారతీయ జనతా పార్టీ వైఎస్ఆర్సీపీకి రాజీనామా చేయటం, అదేవిధంగా వారి పదవికి రాజీనామా చేయటం చేసి భారతీయ జనతా పార్టీలోకి వారు రావడం జరిగింది. ఇవాళ జాకియా గారు పార్టీలోకి వచ్చి భారతీయ జనతా పార్టీలో చేరడం అని అంటే ఇవాళ ఖచ్చితంగా ఏదైతే ఇంతకు ముందు చెప్పాను, దేశ ప్రజలందరూ ఒక్కరే, మేము సమభావంతో మేము అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్తాము. ఏదైనా సరే సంక్షేమ ఫలాలు ఏదైనా ఉన్నట్లయితే కుల మతాలకి అతీతంగా ప్రతి ఒక్కరికి
అర్హులైనటువంటి వారు కుల మతాలతో సంబంధం లేకుండా అందరికీ కూడా ఆ సంక్షేమ ఫలాలు అందాలి అనేటువంటి భావనతోటి ఏదైతే భారతీయ జనతా పార్టీ ఇప్పటివరకు పనిచేస్తూ వస్తుందో, అదే విధంగా నాకు చెప్పినట్లుగా మేక్ ఇన్ ఇండియా అనేటువంటి అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని ప్రవేశపెట్టి దేశ ప్రగతి దోహదపడుతున్నటువంటి సందర్భంలో వారు భారతీయ జనతా పార్టీలోకి, అందులోనూ ఇందాక చెప్పినట్లుగా సబ్కే సాత్ సబ్కా వికాస్, అందరినీ కలుపుకుంటూ ముందుకు వెళ్దాం. భారతీయ జనతా పార్టీ మతతత్వ పార్టీ అని చెప్పి విపక్ష నాయకులు మా మీద ఏమైనా విమర్శ చేయొచ్చేమో కానీ, ఎక్కడైనా సరే ఇళ్ళు ఇస్తే మేము మైనారిటీలకు ఇవ్వమని కానీ, జల్ జీవన్ మిషన్ కింద కుళాయిలు ఇస్తే మైనారిటీలకి ఇవ్వమని కానీ, లేదా వారికి ఏదన్నా ఉచితంగా బియ్యం ఏదైనా పేదలకు ఇస్తే అది మైనారిటీ పేదలకు ఇవ్వమని కానీ ఎప్పుడు కూడా భారతీయ జనతా పార్టీ ఆ రకంగా వ్యవహరించలేదు.